ఏమైనా ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే యాక్టింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా మాటలు క్లియర్గా స్పష్టంగా మాట్లాడితే ఆ ఇంపాక్టే వేరుంటుంది. అవునండి, మోహన్ డెఫినెట్లీ. బాబు గారు యాక్టింగ్లో యాక్టింగ్ ఎంత రేంజ్ ఉన్నా ఆ డైలాగ్స్కి తీసో పక్కన పెట్టచ్చు. అవును. ఆయనకి ఇచ్చే క్రెడిట్లో అవును. డైలాగ్స్కి హాఫ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన పలకడం, దాన్ని ఎత్తడం, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కడం, ఎక్కడ దించాలో అక్కడ దించడం. సో కాబట్టి అది పర్టికులర్గా గమనిస్తే మనోజ్ బాగా మాట్లాడాడు దీంట్లో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐమ్ రియలీ బ్లెస్డ్ అలా అనుకున్నందుకు. సో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళినా ఈ కాంప్లిమెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటా. అవునండి, ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. నిజంగా ఇంకా ఇంకా పూర్తిగా డైజెస్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఒక డ్రీమ్ లాగే ఉంది ఈ విషెస్. అండ్ నా ఫోన్ కూడా చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్కి మోగుతుంది, విషెస్కి మోగుతుంది, ఒక మంచి కాజ్కి నా ఫోన్ మోగుతుంది. ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా ఉందా అండి? ఇవి వీళ్ళు ఇచ్చారు, నాకు ఇష్టమైన వాళ్ళ నుంచి వచ్చింది, ఇంత బాగా వచ్చింది అనేది ఏదైనా? ఒక్కరేం కాదండి, చాలామంది. బెస్టెస్ట్ మా అమ్మగారి కాంప్లిమెంట్. ఏమన్నారు? షీ వాజ్ వెరీ హ్యాపీ. కౌలు ఇచ్చుకొని నాకు ఎలా చూడాలనుకున్నాను అలా చూశాను, అద్దరు కొట్టావు, ఇంకా ఆపద్రా, ఇంక నీకు తిరగలేదు నాన్న బ్లెస్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్. ఆవిడ పూర్తిగా ఏం మాట్లాడాలో కూడా నాకు ఇంకా ఇంకా వెళ్ళలేదు. దెన్ ఆ రోజంతా నాతో నుండి నేను ఒక పక్క ఇంటర్వ్యూస్ ఫోన్లోకి ఇంట్లో కూర్చుని ఉంటే తను కూడా ఫోన్లు చేసుకుంటూ మా అబ్బాయి సినిమా హిట్ అయింది చూడండి, చూసావా, రా సాయంత్రం వెళ్తావు, నీకు టికెట్లు బుక్ చేయడం అని చేయడం, మా అమ్మకు ఫోన్ చేసి టికెట్లు దొరకట్లే అరేంజ్ చేయని చెప్పడం. షీ వాజ్ ఫీలింగ్ హ్యాపీ, సూపర్, వెరీ హ్యాపీగా ఉంది మా అమ్మ. దట్ వాస్ అగైన్ నాకు ఆ మూమెంట్ ఇచ్చింది మా డైరెక్టర్ గారే. మీరు నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ సినిమా కన్నా ఇప్పుడు ఇంకా అమ్మ సంతోషపడ్డం, ఇది ఇంకా హ్యాపీ అనుకుంటా. 100% అండి, అందరూ ఇట్ ఇస్ ఫస్ట్ సినిమాకి ఏవో కానీ ఈ సినిమా ఫస్ట్ సినిమా స్క్రీన్ మీద చూడగానే నాన్న నేను చూసాను రా అని చెప్పేసి ఏదో మాట్లాడుంటారు, బట్ ఆ మాటల కన్నా మీకు ఈ మాటలు ఇంకా ఇది నా రీబర్త్ అండి, మళ్ళీ పుట్టాను అంతే. అది మంచి మాట చెప్పారు, అదే మాట్లాడుతున్నారు. సో అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మీ గురించి మాట్లాడడానికే ఇది వస్తుంది. బట్ నాన్నగారు